నిన్న మనం చెప్పుకున్నాం ఐసీబీఎం అంటే ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ అగ్ని 5ను మనం పరీక్షించాం, అగ్ని 6 కూడా పరీక్షిస్తున్నాం అన్నట్టు. అలాంటి ఐసీబీఎంతోనే నిన్న బ్లూ స్పారో అనేటటువంటి ఐసీబీఎంతో ఇజ్రాయెల్ అమెరికా కలిసి ఇరాన్ని కొమేనీని చంపేసినాయి. ఇప్పుడు తాజాగా ఇజ్రాయెలే బయటపెట్టింది ఇది. 3 బాలిస్టిక్ టార్గెట్ క్షిపణులు కుటుంబంలో బ్లూ స్పారో ఒకటి, ఇందులో బ్లాక్ స్పారో, సిల్వర్ స్పారో ఉంటాయి. మరో ఖండంలో సుదూరంలో లక్ష్యాలు ఛేదించడానికి బాలిస్టిక్ క్షిపణుల్ని ఫైటర్ జెట్ లేదా రాకెట్గా మర్చి ప్రయోగిస్తారు. గాల్లోకి లేచిన క్షిపణి తర్వాత ఫైటర్ జెట్ నుంచి విడిపోయి భూ వాతావరణ పంచుల దాకా వెళ్తుంది. తర్వాత గురుత్వాకర్షణ శక్తితో భూమి దిశగా ప్రయాణించి లక్ష్యాన్ని తాకి పేలిపోతుంది. ఇది ఒక బంతిని గాల్లోకి విసరడం లాంటిదే. పైకి వెళ్ళిన బంతి గురుత్వాకర్షణ శక్తి ప్రభావంతో మళ్ళీ భూమిని తాకుతుంది. అందుకే దీన్ని అంతరిక్ష క్షిపణిగా కూడా పిలుస్తుంటారు. నిజానికి బ్లూ స్పారో, బ్లాక్ స్పారో, సిల్వర్ స్పారో క్షిపణులు ఇజ్రాయెల్ మిస్సైల్ డిఫెన్స్ సిస్టంలో భాగంగా ప్రాక్టీస్ కోసం అభివృద్ధి చేశారు. శత్రు దేశాల బాలిస్టిక్ క్షిపణులను ముందే గుర్తించి నేలమట్టం చేయడం ఈ డిఫెన్స్ సిస్టమ్ విధి. ఇక్కడ శత్రు దేశాల క్షిపణుల స్థానంలో స్పారో మిస్సైల్ని డమ్మీగా ఉపయోగించి ప్రాక్టీస్ చేస్తుంటారు. యుద్ధ రంగంలోనూ ఉపయోగిస్తున్నారు. బ్లూ స్పారో పొడవు 6.51 మీటర్లు, బరువు 1900 కిలోలు, సింగిల్ స్టేజ్ సాలిడ్ రాకెట్, ప్రొఫెలెంట్ రాకెట్ ఉంటుంది. జీపీఎస్తో పాటు ఐఎన్ఎస్ నావిగేషన్ సిస్టమ్తో ముందుకెళ్తుంది. బయట నుండి అందే సిగ్నల్తో పని లేకుండా తన కదలిక నిర్దేశించుకోగలదు. బ్లూ స్పారో మిస్సైల్ లండన్ బస్సు పరిమాణంలో ఉంటుంది. ఇతర దేశాల అత్యాధునిక క్షిపణులకు ధీటుగా బ్లూ స్పారోని డిజైన్ చేశారు. భూ వాతావరణాన్ని దాటి ముందుకెళ్ళి మళ్ళీ భూ వాతావరణంలోకి ప్రవేశించి లక్ష్యాన్ని దాకడం ఆ నీలిపిచ్చుకు ప్రత్యేకత. ఫైటర్ జెట్ అమర్చినటువంటి బ్లూ స్పారో ఆకాశంలో భూ వాతావరణం పరిధి వరకు వెళ్ళి విడిపోతుంది. అలాగే పైకి దూసుకెళ్ళినటువంటి భూ వాతావరణం అంచుకు దాటేస్తుంది. పేలు పదార్థాలు కూడిన క్షిపణి ముందు భాగం వెనక భాగం నుంచి విడిపోయి భూమి దిశగా వేగంగా ప్రయాణిస్తుంది. అలా కిందకు వచ్చే భాగాన్ని రీఎంట్రీ వెహికల్ అంటారు. ఇందులో వార్ హెడ్తో పాటు చిన్నపాటి థ్రస్టర్లు ఉంటాయి. శత్రు దేశాల గగంతల రక్షణ వ్యవస్థలు అడ్డుకోలేని రీతిలో నెట్టనిలుగా కిందకు వచ్చి అత్యంత వేగంగా లక్ష్యాన్ని ఛేదిస్తుంది. ఆపరేషన్ రోరింగ్ లైన్లో భాగంగా ఫిబ్రవరి 28న ఉదయం టెహ్రాన్లో ఖమేనీ నివాసాన్ని బ్లూ స్పారో ఇదే తరహాలో ధ్వంసం చేసింది.